హాయ్ ఎవ్రీవన్. మీకు లాస్ట్ టైం స్పోకెన్ హిందీ క్లాసెస్లో మై హూ హమ్ హే అలా ఒక నోట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా క్లియర్గా. సో అది ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేస్తారనే దాని మీద కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి ప్రాథమికకు సంబంధించి. వాళ్ళకి యూజ్ అవుతుంది, అలాగే స్పోకెన్ హిందీ వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది. చూడండి ఒకసారి, మీకు కనిపిస్తుంది కదా పిక్చర్. ఇప్పుడు అందులో పైన ఉన్నవన్నీ కూడా అది నోట్ పాయింట్స్ అనమాట. ఇవన్నీ ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తారు. సో ఇప్పుడు వాటి మీద కింద ఎక్సర్సైజెస్. మై లడకా, మై వచ్చినప్పుడు లాస్ట్లో ఎండింగ్ ఏం రావాలని చెప్పానమ్మా? హూ కదా. ఎస్, హూ. సో మై లడకా హూ, నేను అబ్బాయిని. తుమ్ లడికే, తుమ్ వచ్చినప్పుడు ఏం రావాలి? హో. తుమ్ లడికే హో, నువ్వు అబ్బాయివి. అబ్బాయిలు, నువ్వు అబ్బాయివి అని అర్థం. తుమ్ అంటే యూ కదా. నెక్స్ట్ హమ్ లడ్కియాం, హమ్ వచ్చినప్పుడు డాట్ హై రావాలి. హమ్ అంటే ప్లూరల్, వి అని అర్థం. అలాగే రెస్పెక్టెడ్ ఫామ్లో కూడా డాట్ హై యూజ్ చేస్తారు. సో అక్కడ మనం అమ్మాయిలం అని అర్థం. నెక్స్ట్ ఆప్ ఆద్మీ, ఆప్ అంటే రెస్పెక్టెడ్ ఫామ్ అని చెప్పాను. ఆప్ ఆద్మీ హే, హే అనేది డాట్ హై అనేది రావాలి. నెక్స్ట్ యహ్ గోడా, దిస్ ఈజ్ హార్స్. గోడా అంటే హార్స్ అనమాట. యహ్ అంటే నార్మల్ హై రావాలి. నెక్స్ట్ వహ్ గర్ హే, అది కూడా నార్మల్ హై. యహ్ వహ్ వచ్చినప్పుడు నార్మల్ హై యూజ్ చేస్తారు. ఘర్ అంటే హౌస్. ఏ పేడ్, పేడ్ అంటే ట్రీస్ అని తెలుసు కదా మీకు, అది ప్లూరల్ అనమాట ఏ అనేది. సో డాట్ హై రావాలి. నెక్స్ట్ వే గాయే, గాయ అంటే కౌ కదా. సో కౌస్, డాట్ హై రావాలి. ఏకి వేకి డాట్ హై. ఇది రిటర్న్లో యూజ్ చేస్తాం, మాట్లాడేటప్పుడు నార్మల్గా మాట్లాడతాం. మే రమా హూ, మై వచ్చినప్పుడు హూ రావాలి. హమ్ ఔరతే హై, హైకి డాట్ హై, హమ్ ప్లూరల్ కనుక. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇవి ఎక్సర్సైజెస్. ఇలా మనం యూజ్ చేస్తాం తుమ్తో, ఆప్తో, హమ్తో, మై అలా ఈ సెంటెన్సెస్ స్టార్ట్ చేసినప్పుడు. ఓకే, బాయ్.